గాయస్ నర్సరాపేట బస్ స్టాండ్ నుంచి అయితే స్టార్ట్ అయ్యాము కోటప్పకొండకి. 20 గంటలు 3 టికెట్లు. స్టాప్ బస్సులు అయితే ఉంటాయి నర్సరాపేట నుంచి. నర్సరాపేట బస్ స్టాండ్ పక్కనే అనమాట ఇదంతా. సో బస్సులు అయితే నాన్ స్టాప్గా ఉంటాయి. ఇక్కడ నుంచి జస్ట్ ఒక 20 మినిట్స్లో కొండకైతే వెళ్ళిపోవచ్చు. ఫార్టీ 45 మినిట్స్ తర్వాత అయితే మనం కోటప్పకొండకి అయితే రీచ్ అయ్యాము. సో ఇది వచ్చేసి కోటప్పకొండ పైకి వెళ్ళడానికి దారి అనమాట, ఘాట్ రోడ్డు. సో జనాలు చూస్తున్నారు కదా, మామూలుగా లేరు అసలు. సో ఇక్కడ నుంచి ప్రభల దాకా వెళ్ళాలంటే కొద్దిగా అయితే వాక్ చేయాల్సి ఉంటుంది. సో ఇదైతే మెట్ల దారి అనమాట. ఇటు నుంచి మెట్ల ద్వారా పైకి వెళ్ళొచ్చు కొండపైకి. జనాల మాట ఏంటంటే ఇసుక వేస్తే కూడా రాలనంత జనం వస్తారు అంటారు అనమాట. ఎలక్ట్రికల్ ప్రభల దగ్గరికి అయితే వెళ్తున్నాము. చూస్తున్నారు కదా సిచ్యువేషన్ ఎలా ఉందో. మొత్తం ఇక్కడ పొలాల్లో ఉంటాయి అనమాట ఎలక్ట్రికల్ ప్రభలు. అంతా దుమ్ము దుమ్ము, మామూలు దుమ్ము కాదు. అదిగో ఫస్ట్ ప్రభ అయితే కనిపిస్తుంది చూడండి. సో ఇక్కడ నుంచి అయితే ఇక ఎలక్ట్రిక్ ప్రభలు అయితే స్టార్ట్ అయినాయి. ఇదిగోండి ఇక్కడ ఇది ఫస్ట్ ప్రభ అనమాట. ఇక్కడ నుంచి స్టార్ట్ చేస్తే మొత్తం వరుస పెట్టి ఆల్మోస్ట్ ఈజీగా 20 దాకా ఉంటాయి. ప్రతి సంవత్సరం వస్తాయి అనమాట. మినిమం 20 అయితే వస్తాయి. మెయిన్ పార్టీల నుంచి ఉంటాయి అనమాట ఎక్కువ. వైసీపీ పార్టీ, టీడీపీ అండ్ జనసేన పార్టీల నుంచి. ఒక్కొక్క ప్రభకి మినిమం 4-5 లక్షలు అయితే అవుతుంది ఖర్చు. ఎలక్ట్రికల్ ప్రభ కదా, ఖర్చు ఎక్కువగా ఉంటుంది. ఇదిగోండి ఈ ప్రభ వచ్చేసి జనసేన పార్టీది అనమాట. కలర్స్ చూస్తున్నారు కదా, జెండా రంగులు. అండ్ తర్వాత ఉన్నది అయితేనేమో వైసీపీ. అండ్ అటు పక్కన అయితే ఎల్లో కలర్లో ఉన్నాయి కదా, అవన్నీ కూడా టీడీపీ అనమాట. సో 1 by 1 చూసుకుంటూ వెళ్దాం. ఎల్లో కలర్ లో కనిపిస్తున్నాయి కదా, ఇవన్నీ కూడా టీడీపీ ప్రభలే అనమాట. సో ఎక్కువ టీడీపీ ప్రభలు అయితే వచ్చినాయి ఈ సంవత్సరం. ఇదేమో వైసీపీ ప్రభ అండ్ ఇదేమో జనసేన ప్రభ. సో ఇది వచ్చేసి త్రికోటేశ్వర స్వామి దేవస్థానం అనమాట, కోటప్పకొండ పైన. అండ్ ఈ కొండ తర్వాత ఇంకా పైన ఒకటి ఉంటుంది లైట్, ఇక్కడ కనిపిస్తుంది కదా టాప్లో. అది వచ్చేసి బొచ్చుకోటయ్య స్వామి టెంపుల్.
ఇప్పుడు టైం వచ్చేసి ఎర్లీ మార్నింగ్ 4 అనమాట. సిచ్యువేషన్ చూడండి, జనాలు ఎలా ఉన్నారు. ఇంకా ఇది నర్సాపేట బస్ స్టాండ్ దగ్గర అనమాట. సో జనాలు ఇంకా తిరుగుతూనే ఉన్నారు 4కి. కోటపకొండ తిరునాళ్ళకి వచ్చిన ప్రతి ఒక్కరూ ఇళ్ళకెళ్ళేటప్పుడు ఇలా చెరుకులు అయితే తీసుకెళ్తారు. నర్సాపేట బస్ స్టాండ్ దగ్గర ఎర్లీ మార్నింగ్ 4కి సిచ్యువేషన్ అయితే ఇలా ఉంది. ఇది గుంటూరు పోయే బస్సు అనమాట. సో గుంటూరు పోయే బస్సు కూడా ఫుల్ రద్దీగా ఉంది ఈ టైంలో కూడా. అండ్ విజయవాడ వెళ్ళే బస్సులు కూడా అలానే ఉన్నాయి సిచ్యువేషను. గుంటూరు వచ్చేసి 50 కిలోమీటర్స్ అండ్ విజయవాడ వచ్చేసి 70 కిలోమీటర్స్. సో అంత దూరం నుంచి కూడా జనాలు వేల మంది వస్తారు తిరునాళ్ళకి శివరాత్రి రోజు. ఇది వచ్చేసి నర్సరావుపేట బస్ స్టాండ్